ఇంకొకటి ఒక కన్సల్టేషన్ మాట్లాడానండి. పిల్లోడికి రీసెంట్‌గా జాబ్ వచ్చింది. తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇంటికి వెళ్లారు. ఈ వీక్‌లోనే జరిగిన ట్రాన్సాక్షను. భయం. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది భయం. మేబీ ఆఫీస్‌కి సంబంధించి ఏదైనా డాక్యుమెంట్స్ పెట్టుకోవడం ఇవి కామన్‌గా జరుగుతాయి. పలానా మేము ఆఫీసర్స్‌మి మీ దాని మీద నేపాల్‌లో మీ ఫోన్ నంబర్ వీటన్నిటి మీద కూడా పలానా ఇవి నడిచినాయి. వీటికి సంబంధించి మొత్తం మా టీమ్ అంతా వస్తున్నారు. నువ్వు రూమ్ మొత్తం లాక్ చేసుకొని ఉండండి. మీరు ఇంట్లో వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు. ఇంకొకరికి ఎవరికైనా తెలిస్తే కనుక ఖచ్చితంగా మేము అక్కడికి వచ్చేసి మా వాళ్ళంతా లోకల్ పోలీసులతో వచ్చి అరెస్ట్ చేస్తారు అని ఏదో మరి అది ఏమి హిప్నటైజ్ జరిగిందా ఇంకొకట ఒక చదువుకున్న అబ్బాయి అన్నీ తెలిసిన అబ్బాయి ఇమ్మీడియట్ 4 అవర్స్‌లో ఫస్ట్ 1 అవర్‌లో 2 lakhs ట్రాన్స్ఫర్ చేశాడు. రిమైనింగ్ వాళ్ళు మాట్లాడిన నా దగ్గర లేవండి డబ్బులు అంటే పర్సనల్ లోన్ అప్లై చేయించారు. సేమ్ ఫోన్లో 1.5 అవర్‌లో పర్సనల్ లోన్స్ 10 lakh క్రెడిట్ అయింది. 5 మినిట్స్‌లో వాళ్ళు డ్రా చేసుకున్నారు. 4 అవర్స్ తర్వాత అబ్బాయి ఇంట్లో నుంచి బయటకు వచ్చి వాడు అప్పుడు రియలైజ్ అయ్యాడు. వాళ్ళు అడగడం నాన్న మీకు ఎట్లా ఒకళ్ళు వచ్చి డబ్బులు అడుగుతుంటే సరే పోలీసులే మీ మీద కేసే రిజిస్టర్ అయ్యింది. మీరు ఒక అడ్వకేట్నో ఇంట్లో వాళ్ళని ఎవరొకరు సపోర్ట్ అడగాలంటే ఆ టైంకి అబ్బాయి ఆ భయంతో అబ్బాయికి ఏం తెలియలా. చదువుకొని ఎడ్యుకేటెడ్ తల్లిదండ్రులు పల్లెటూరు వాళ్ళకి ఈ విషయం తెలిస్తే ఏం భయపడతారో అని ఎక్కడో అక్కడ ఒక మనిషి చిన్న మిస్టేక్ ఏదో చేస్తుంటారు. దాన్ని పట్టుకొని వీళ్ళు భయపెట్టి డబ్బు వసూలు చేశారు. 12 lakhs అండి. ఆ అబ్బాయి మేడం ఇప్పుడు ఆ బ్యాంకుకి నేను లోన్ కట్టలేను ఎట్లా అండి మరి ఇది చీటింగ్ కదా అంటే బాబు నువ్వు తెచ్చుకున్నది లోను ఆ లోన్ తెచ్చుకొని నాకు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయింది కాబట్టి నేను కట్టనంటే వాడు ఊరుకోడు కదా. దీని మీద కోర్టులో వస్తే మనం వాడికి ఇస్తామా లోనే కదా కడతాం అది కట్టడం తప్పదు కట్టుకోవాలి. ఇలా చీటింగ్లకి నువ్వు ఎంత ఎడ్యుకేటెడ్ కదా ఎందుకు కట్టావు నాన్న అంటే ఆ పిల్లోడికి మాటల్లో ఏడుపు తప్ప విపరీతంగా ఏడుస్తున్నాడు. అరే మేడం అసలు అంతలా షాక్ చేశారండి నన్ను మాట్లాడిన విధానం ఆ ఇంగ్లీషు ఆ టర్మినాలజీ ఆ వీడియో కాల్ కూడా చేశారట. ఆ ఆఫీస్ అవన్నీ చూసిన తర్వాత నాకు అట్లా రికార్డ్స్ ఉన్నాయంటే రికార్డ్స్లో